హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈ పండును మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇది బ్లాక్ బెర్రీ. ఇది రోసెసీ కుటుంబానికి చెందిన ఒక పండు. ఒకప్పుడు ఇవి చాలా అరుదుగా లభించేవి, కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో చాలా సులువుగానే లభ్యమవుతున్నాయి. దీనిలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే విటమిన్ కే ఎముకల బలానికి, రక్తం గడ్డగట్టడానికి సహాయపడుతుంది. మాంగనీస్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో మలినాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడతాయి. రోజులో 2 పండ్లను తింటే సరిపోతుంది. అయితే ఈ పండ్లను తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి ఇమ్యూనిటీని పెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి మన శరీరానికి ఒక కవచంలా పనిచేస్తుంది. జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి మన శరీరాన్ని కాపాడటంలో చాలా బాగా సహాయపడుతుంది. సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ పండు పుల్లగా, తీయగా, మంచి రుచిలో ఉంటుంది. ఒక్కసారి తింటే ఆ రుచిని మర్చిపోలేరు. ఇక దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలకు రక్త ప్రసరణను మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు వంటి సమస్యలను కూడా తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తినవచ్చు. ఇక చర్మం యవ్వనంగా ఉండాలన్నా, వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం కావాలన్నా బ్లాక్ బెర్రీని ఖచ్చితంగా తినాల్సిందే. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలు రాకుండా కాపాడి చర్మం కాంతివంతంగా మెరవటానికి చాలా బాగా సహాయపడుతుంది. రోజులో 2 పండ్లను తింటే సరిపోతుంది. వీటి ధర కాస్త ఎక్కువగా ఉన్నా వాటి ప్రయోజనాలు మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక జీర్ణక్రియ సులువుగా జరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే డైటరీ ఫైబర్ మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావటానికి సహాయపడి మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ ఉండవు. ఈ రోజులో 2 పండ్లు తింటే సరిపోతుంది. ఎక్కువ తినకుండా ఉంటేనే మంచిది. ఈ మధ్యకాలంలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి, కాబట్టి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. దీనిలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. అయితే వీటిని శుభ్రంగా కడిగి అలా నేరుగా తినేయవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ లేదా స్మూతీస్లో కలుపుకొని తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్స్ లేదా జామ్స్ తయారీలో కూడా ఎక్కువగా ఈ బ్లాక్ బెర్రీని వాడుతున్నారు. ఇక మీరు కూడా రోజులో 2 ఈ పండ్లను తినడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.